భువనగిరి సీనియర్ నేత పులిగిళ్ల బాలయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1993 నుంచి దళిత ఆత్మగౌరవ పోరాటాలు, సామాజిక సేవల్లో ఆయన అందించిన కృషిని గుర్తించి పార్టీ అధిష్టానం ఈ పదవిని కేటాయించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ పటిష్టతకు పాటుపడతారని తెలుపుతూ ఆయన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభం నుంచి కూడా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి దళిత భోజన వర్గాలైతే వెన్నుదన్నుగా ఉన్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. అందువల్లనే ఎవరు ఎన్ని పార్టీలు మారినప్పటికీ కూడా ప్రత్యేకించి దళిత వర్గం మాత్రం కాంగ్రెస్కు ఒక కంచుకోటలాగా పెట్టని కోటలాగా ఉన్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి మళ్ళీ అధికారంలోకి రావాలని ఊళ్ళెత్తున్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా కీలక భూమిక పోషించాల్సిన తెలంగాణ ఎస్సీ కమిటీని సంస్థాగతంగా పటిష్టపరిచే విషయంలో ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే గతంలో ఉన్న కమిటీలను అన్నిటినీ కూడా అన్ని స్థాయిల్లో రద్దు చేసిన అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కాంగ్రెస్ చైర్మన్గా నియమించిన నేపథ్యంలోనే పార్టీకి ఇప్పటికైతే రాష్ట్ర కార్యవర్గం అయితే పూర్తి స్థాయిలో ఏర్పడింది. అదేవిధంగా జిల్లా స్థాయి చైర్మన్లను కూడా నియమించడం జరిగింది. ఇప్పుడైతే నియోజకవర్గాల, మండల, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాట్లో కూడా జిల్లా కమిటీలు అయితే మున్కలై ఉన్న నేపథ్యంలోనే రాష్ట్ర కమిటీలో తాజాగా పలువురు సీనియర్లకు అంకిత భావంతో పనిచేస్తున్న వారికి కూడా స్థానం కల్పించడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు పులిగిళ్ల యాదయ్యను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. దీంతో పార్టీకి మరింతగా ఎస్సీ సెల్లో జవసత్వాలు కలిగేందుకైతే ఒక అవకాశం ఏర్పడిందనే భావించవచ్చు. పార్టీ పట్ల నిబద్ధత, అంకిత భావంతో పాటు శ్రమించి పనిచేసే నైజం కలిగిన పులిగిళ్ల బాలయ్య మాత్రం ఇప్పటికే గత 3 దశాబ్దాలుగా అంటే 1993 నుంచి పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న సందర్భం ఉంది. ఇప్పటికే 3 దశాబ్దాలు కూడా దాటిన నేపథ్యంలోనే మరిన్ని ముఖ్యంగా దళిత ఉద్యమాల్లో కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో కావచ్చు అనేక సమస్యలపై కూడా ఆయన పోరాటాలు చేయడమే కాకుండా దళితుల సమస్యల పరిష్కారంలో కూడా ఎంతో చొరవ చూపుతూ అందరి మెప్పును పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ పులిగిళ్ల బాలయ్య చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అంకిత భావాన్ని కావచ్చు, పార్టీ పట్ల నిబద్ధతను గ్రహించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎస్సీ విభాగంలో అత్యున్నత పదవి అయిన జనరల్ సెక్రటరీగా నియమించడం అయితే జరిగింది. ఎన్నో పోరాటాలను చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా దళితుల ఆత్మగౌరవం కోసం పులిగిళ్ల బాలయ్య తన విలువైన సమాచారాన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి భరించారని కూడా చెప్పవచ్చు. దళితుల సమస్యలకు సంబంధించి ముఖ్యంగా చైతన్యం తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలు, అలాగే మోటివేషన్ వంటి కార్యక్రమాలు తేవడంలో కూడా పులిగిళ్ల బాలయ్య దిట్టగా పేరు సంపాదించారనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ క్రమంలోనే తనకు రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శిగా పదవి వచ్చిన నేపథ్యంలో తనపై ఎంతో బాధ్యత పెరిగిందని కూడా పేర్కొంటున్న పులిగిళ్ల బాలయ్య ఈ సందర్భంగా ఏఐసిసి కాంగ్రెస్ కమిటీ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్తో పాటు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల రవికుమార్ రెడ్డి, అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కొప్పుల రాజు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలకు సహకరించిన నేతలతో పాటు శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.